పెడదాము. పోయిన వారము మొదటి అధ్యాయములో మొదటి 3, 4 వచనాలు చదివి సృష్టిలోని శ్రేష్టత, ఎక్సలెన్స్ ఇన్ క్రియేషన్, ఆ క్రియేషన్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటి అనే మాటను మనము ధ్యానము చేశాము. కనుక సృష్టి విశ్వాసుని, భక్తుణ్ణి, ప్రార్థనా పరుణ్ణి, బాగా తెలిసిన వాణ్ణి, నన్ను మించిన వాడు లేడు, నేనే మొదటివాణ్ణి, నేనే సమస్తం అనుకుంటున్న యోనాకు సృష్టి బోధ చేసింది, టీచ్ చేసింది, కరెక్షన్ చేసింది. చాలా సార్లు మన జీవితంలో నాకన్నీ తెలుసు అనుకునే వాళ్ళు ఇక్కడ 80% ఉన్నారు. నాకు తెలుసు, ప్రార్థన తెలుసు, బైబిల్ తెలుసు, గుడికెళ్తాను, అన్నీ తెలుసు నాకు. నిజంగా నీ జీవితం లోనికి తొంగి చూస్తే అన్నీ లొతుకులే. కానీ పైకి మనకు బాగా తెలుసు అనుకుంటున్నాం. మనకు మనమే అనుకొని ఇష్టపడి భ్రమ చెందుతూ ఉన్నాం. కనుక ఆ రీతిగానే యోనా కూడా అనుకున్నాడు. యోనా దేవుని దృష్టిలో కూడా మంచివాడిగా కనబడ్డాడు. కొన్ని లక్షణాలను చూచి యోనాను పిలిచి దేవుడు ఒక పని చెప్పాడు. ఆ పనికి భయపడి జంకి, నాకెందుకొచ్చిన పేచి, ఈ తలనొప్పంతా నాకేంటి, నా స్థలములో నేనుంటే పోదు అనుకుని ఓ స్థలానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. కానీ దేవుడు మాత్రము ఒప్పుకోలేదు. దేవుడు చెయ్యాలి అనుకున్న పని తప్పకుండా నీతోనే చేపిస్తాడు. నువ్వెన్ని సాకులైనా చెప్పు, ఎన్ని వంకర్లైనా చెప్పు, ఎన్ని కారణాలైనా చెప్పు. అవసరమైతే నిన్ను లేపి కిందెత్తేసి, కింద పడేసి, కుదించి 4 లెంపకాయలిచ్చి, 3 బిగ్ షాట్స్ ఇచ్చి యోనాకులాగా. యోనాను ఎత్తేసిండా? ఎత్తేసాడు. అది. అందుకే నీ బాలులను శిక్షించుట మానకు అని బైబిల్‌లో ఉంది. నీ పిల్లలకు దండము వాడుట మానకు. దండము వాడని పేరెంట్సు శత్రువు పిల్లలకు. శిక్షించని తల్లి, తండ్రి పిల్లలకు శత్రువు. పాయిజన్‌తో సమానం. కనుక బిలో 7 ఇయర్స్ పిల్లలకు కరెక్షన్ చేయాలా, కొట్టాలా, తిట్టాలా, ఉపవాసం పెట్టాలా, క్రిందికి మీదికి వేలాడదీయాలా, కాళ్ళకు తాడు గట్టి పైన సజ్జకు వేలాడదీయాలా, అన్ని నేర్పించాలా. 7 ఇయర్స్ తర్వాత చేయేస్తే వాడు నీ చేతికి అందడు. అంచేత అన్ని 5 ఇయర్స్ లోపు నేర్పించి వదిలేసేయాల. అమ్మో నా కొడుకును కొట్టకు అంటే వాడు నిన్ను కొడతాడు పెద్ద పెరిగిన తర్వాత. అది వాక్యం. పేరెంట్స్ అంటే ఏంటో పిల్లలకు అర్థం కావాల. దేవుడు అంటే ఏంటో పిల్లలకు అర్థం కావాల. భక్తి అంటే ఏంటో పిల్లలకు అర్థం కావాల. మనకే డోకా ఉండదు. ఈ దినం నీ పిల్లోనికి భక్తి లేదు, నీ బిడ్డకు భక్తి లేదంటే నువ్వు బ్రతికినంత వరకు ఏడుస్తావు, కడుపు కాలి సస్తావు. అది జరగకుండుట కొరకే యోనాను దేవుడు ఎంపిక చేశాడు. దేవుడు ఎంపిక చేశాడు. 1,20,000 మంది ప్రాణాలను యోనాకు అప్పగించాడు. కానీ యోనా నాకేమొచ్చింది, నాకెందుకొచ్చింది తలనొప్పి, ఈ పేచి నాకెందుకు, ఈ లొల్లి నాకెందుకు, ఈ బురద నాకెందుకు అని ఆయన పారిపోవడానికి ఇష్టపడ్డాడు. బైబిల్లో ఉన్నాడా ఎవడైనా పారిపోయేటోడంటే వీడు ముందటోడు యోనా. నువ్వు పారిపోయిన ఊరుకోడు, దాక్కున్న ఊరుకోడు. ఈడ్చి బయటికి లాగి బయట ఎత్తేసి కుదేసి నిన్ను కరెక్షన్ చేయడానికి మన దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. నువ్వెవరివైనా గాని, ఎన్ని కెబిలిటీస్ ఏమన్నా ఉండని, ఎంత కెపాసిటీని ఉండని, ఏమైనా బ్యాక్‌గ్రౌండ్ గాని దేవుడు వదిలిపెట్టడు. మోషేను దేవుడు వెలిసాడు. ఏమన్నాడు? అమ్మ బాబోయ్! నాకు మాటలు రావు. నాకు విద్య లేదు. నేనంత మంచోన్ని గాదు. నాకు ప్రసంగాలు రావు. నాకు పాటలు తెలియదు. నాకు మ్యూజిక్ రాదు అనేటోళ్ళే ఉన్నారిక్కడ. అందరికి మ్యూజిక్ వచ్చు. అందరికి పాట పాడొచ్చు. మీ నోళ్ళు తిరగట్లే. కారం పొడి బొయ్యాల నోళ్ళల్లా. కారం పొడి, ఉప్పు రెండేసి నోళ్ళక మీద బాగా రాయాల. అప్పుడు నాలుక పాట పాడడానికి తిరుగుతది. సున్నం కొట్టిన, బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడుతున్నావు. బెల్లం ముద్దలా కూసొని పోతున్నావు ఇక్కడికొచ్చి. మిమ్మల్నే అంటున్నా. మిమ్మల్నే పాడాలా, కొట్టాల వాయిద్యాలు. ఒక్కొక్క చర్చికి వెళ్తే చిన్న చిన్న పిల్లలు మ్యూజిషియన్ చేస్తున్నారు. చిన్న చిన్న గర్ల్స్ కీబోర్డ్స్ చేస్తున్నారు. బుద్ధి లేదా? నీ బిడ్డకు నేర్పించలే? నీ కొడుక్కు నేర్పించలే? నీకు జ్ఞానం లేదా? యోనా అంటున్నాడు. యోనను అదే తిడుతున్నాడు దేవుడు. ఎట్లురుక్కుంటావురా? నేను ఎట్లురుక్కోవాలా? ముక్కు ముఖం తెలియని, కుడి ఎడమలు తెలియని 120,000 మందిని నేను ఎట్లా వదిలేసుకోవాలా? యోనా, చాలా కోపం వచ్చేసిందేంటి నీకు? నేను మందలిస్తే, నేను గద్దిస్తే, నేను కరెక్షన్ చేస్తే బాగా ఎగిరెగిరి పడ్డావేంటి యోనా? నీకు ముక్కు మీద ఉంది కోపమేంటి? బీపీ పెరిగిందేంటి? అని క్లాస్ తీసుకున్నాడు దేవుడు యోనాతో. దేవుడు యోనాతో
దేవుడు ముందు మాట్లాడాడు, మధ్యనెక్కడ మాట్లాడలే. మళ్ళీ ఆఖరికి మాట్లాడాడు. మధ్యనంతా యోనాతో మాట్లాడిందేంటో తెలుసా? మాటలు రాని సృష్టి. సముద్రం మాట్లాడింది వాడితో. అంటే నీతో గూడా. చేప మాట్లాడింది. చేప ప్రేగులు మాట్లాడినవి. చేప ప్రేగులు. నాసు మాట్లాడింది. నీరు మాట్లాడింది. తుఫాను మాట్లాడింది. ఆఖరికి 4th చాప్టర్‌కొచ్చేస్తే చెట్టు మాట్లాడుతుంది. పురుగు మాట్లాడుతుంది. నీకు బుద్ధి రావాలంటే గాడిద మాట్లాడుతది. నీకు మాటలు నేర్పించడానికి. మాట్లాడిందా? ఆ! ఎవరితో? ఆ! విలాం "హేయ్! నాకు బాగా తెలుసు." ఇట్లా చెస్ట్ బయట పెట్టి మొత్తం కొన్ని పిక్ ప్యాక ఏముంటది కదా! అట్టా చూపిస్తాడు బాడీ. కండలు చూపిస్తాడు ఇట్లా. కత్తి పెట్టి కొయ్యాలా. దేవునికి పనికిరాని కండలు వద్దు. వద్దు. హ్మ్. ఇక్కడ అట్లే పోయాడు బిలాము. నాకంతా తెలుసు. ప్రవక్తను, మంచోణ్ణి పోతున్నాడు. బుద్ధి లేని పని కొరకు పోతుంటే గాడిద కిందెత్తేసి 2 కాళ్ళతో మూతి మీద తన్ని గాడిద వాడికి బుద్ధి చెప్పింది. అది వాక్యం. తిడతాడంటే పాస్టర్ ఎందుకు తిట్టడు మరి? అట్టనే ఇన్నేళ్ల నుంచి గట్టనే ఉంటెట్ట? అదే వచ్చినట్టే ఉంటెట్ట? వచ్చినట్టు ఉంటే ఎట్లా? యోనాను అందుకే దేవుడు కరెక్షన్ చేశాడు. అందుకే సృష్టి యోనాకు లెసన్ నేర్పిస్తుంది. అవే చెప్తున్నా. సృష్టే నేర్పించింది. పోయిన వారము మనకు చూసాము. ఏమేమి? 1 సముద్రము చెప్పింది యోనాకు కొన్ని సంగతులు. ఏమని చెప్పింది? "ఒరేయ్! మాట వినాలి వెంటనే. రేయ్! విధేయత చూపించాలి" అని సముద్రం యోనాకు చెప్పింది. మనుషులు చెప్పలే. ముందు దేవుడు చెప్పాడు ఒక పని. పని తప్పించుకొనడానికి ఇష్టపడితే సముద్రం చెప్పింది గుణం. బుద్ధి, లెసన్. సముద్రము చెప్పిన సంగతులు 1. రెండవది ప్రళయము నేర్పిన పాఠం, లెసన్. తుఫాను లెసన్ చెప్పింది. మన జీవితంలో కొన్ని తుఫానులొస్తవి, జబ్బులొస్తవి, అనారోగ్యతలొస్తవి, కలిమి లేముడులొస్తవి, కొరతలొస్తవి, మనశ్శాంతి లేని నిద్రబట్టని రాత్రులొస్తవి. ఎందుకో తెలుసా? యూ హావ్ టు లెసన్. నేర్చుకోవాలి కొన్ని. యూ హావ్ టు లెర్న్. కొన్ని నేర్చుకోవాలా, కొన్ని వినాలా, కొన్ని మార్చుకోవాలా. ప్రళయము నేర్పిన పాఠములు ఏమేమి? ఏయ్! శ్రద్ధగా ఉండు. రెండవది చురుకుగా ఉండు. లేజిగా ఉండకు. లేజిగా ఉండకు. చలాకీగా ఉండాల. చురుకుగా ఉండాల. కదలమంటే కదలరు కొందరు. లెగుమంటే లెగరు కొందరు. జరుగుమంటే జరగరు. నిలబడమంటే అమ్మా నిలబడాలనా అన్నట్టు లేస్తుంటారు. అలర్ట్‌గా ఉండాల దేవుని సన్నిధిలో. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని మనం చూచాం. రెండవది. మూడవదేంటి? చేప చెప్పిన సహవాసం. చేప చేసిన సాహసం. సహవాసం గాదు. సాహసం. సాహసం తెగించింది చేప. ప్రాణానికి తెగించింది. తెగించకపోతే నీ జీవితంలో ఏమి చేయవు. పచ్చి పులుసు కూడా పోపు పెట్టవు. చింతపండును కూడా పిసకలేవు. సాహసం లేకపోతే పిసుకుతున్నా ఎందుకు పిసకట్లేదు? ఇప్పుడే చేపల కూర వండొచ్చానంటావా? వండుకో, తిను, పడుకో. మాకేమి? వాక్యం సెలవిస్తా ఉంది. మన జీవితంలో తెగింపు అవసరం. సాహసం అవసరం. సాహసం చేయాలా దేవుని కొరకు. యవనస్తురాలను ప్రేమించడానికి వీడు సాహసం చేస్తాడు. యవనస్తుని ప్రేమించడానికి అది సాహసం చేస్తది. దేవుణ్ణి ప్రేమించడానికి వీడు చెప్పు జెఫన్యా సాహసం చెయ్యడు. వీడు సాహసం చెయ్యడు. ఈమె సాహసం చెయ్యేది. దేవుని కొరకు మనం సాహసం చెయ్యాలా. సాహసం చెయ్యాలా. జుంటి దేవుని కొరకు సాహసం చేయడానికే పోయింది. ఆమేన్ చెప్పండి. వాళ్ళ తల్లి ముఖంలో బాగా దిగులుంది, దుఃఖం ఉంది. కదిలిస్తే కళ్ళ నుంచి నీళ్లు గారుతాయి. నన్ను చూస్తలేదు, డైరెక్ట్‌గా తలకాయ కిందికి వంచేసింది. ఒకతే కూతురు అల్లారు ముద్దుగా పెట్టింది. ఇంటి బయటకు పంపించలే. ఇప్పుడెక్కడుందిరా అది అంటే, అబ్బో సౌత్ కొరియాలో ఉంది. భాష రాదక్కడ. కొరియా భాష బిడ్డకు రాదు. నేర్చుకోవడానికి ప్రయత్నం చేసింది కానీ మొట్టమొదటి 10 మాటలు నేర్చుకొని పోయింది. ఆ 10 మాటలు ఎందుకు పనికొస్తాయి పటు. ఈ పక్కకి ఎప్పటికొకడు ఇంగ్లీష్ వచ్చినోడు ట్రాన్స్‌లేషన్ చేస్తుండాలి ఈవిడకు. అలాంటి స్థలానికి పోయింది జొంటి. సాహసం. సాహసం. వాళ్ళ డాడీ స్టార్టింగ్ డేస్‌ల్లో మనం సంఘం స్టార్ట్ చేసినప్పుడు రెగ్యులర్‌గా చర్చ్‌కొచ్చేటోడు. మధ్యన ఆయన కొంచెం డిస్టర్బ్ చేశాయి శక్తులు కొన్ని. ఇప్పుడు రావట్లేదు గానీ, పోయి మొన్న కౌన్సెలింగ్ ఇచ్చి మాట్లాడితే, "అన్న ఒకవేళ దేవుడు ఆపాలనుకుంటే ఇక్కడి దాకా తేడు గదా! అన్నీ సజావుగా సాగినయి. పోనీ నా బిడ్డ ట్రైనింగ్ కొరకు మంచిది. నీకు ఆ! బతకలేక బడిపంతులా అంటాం గదూ! బతకలేక పాస్టర్ పనా? ఏం దిక్కులేదని సేవనా?"
సాహసం అవసరం. చేప చేసిన సాహసం. దాదాపు 100 కేజెస్‌కి ఎబోవ్ కడుపులో బెట్టుకొని సముద్రంలో 850 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. 5 కిలోలు చేతిలో పట్టుకొని నడవ శాత గావట్లే నీకు. ఆ! పట్టుమంటే కిలో వెయిట్ బైబుల్ పట్టుకొని నడుస్తలేడు యవనస్తుడు. వాళ్ళ అమ్మ మోసుకు రావాలి బ్యాగులో పెట్టి. చర్చికొచ్చినాక తీసుకుంటాడు ఈడు. వీని బైబుల్ అంత కొడితే అర్ధ కిలో ఉంటది. ఏం చెప్పన్యా? పిల్లల బైబిల్ ఎక్కడున్నాయి? పిల్లలు ఎక్కడున్నారే? నువ్వు బైబిల్ పట్టుకొచ్చావా గుడికి? నువ్వే పట్టుకున్నావా? మీ అవ్వ పట్టుకుంటే నీ ఈపు పలుకుతది. ఆ! తేప యోనాను 100 కిలోలు ఎక్కువ బరువుగా ఉన్న యోనాను కడుపులో పెట్టుకొని 850 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. ఎన్ని రోజులు చెప్పాలా? ఆ! 3 నిమిషాలు నడవడీడు. 3 అడుగులు నడవగానే ఆటో బుక్ చేస్తాం పట్టు. వచ్చినాయి మన పైసలన్నీ గుల్ల చేయడానికి అన్ని ఫెసిలిటీసే. గడపగాడికి బుక్ చేస్తే క్యాబులొస్తున్నాయి. వద్దు క్యాబ్ నడువు 4 అడుగులు. నువ్వు క్యాబ్ ఎక్కి తిరుగుతున్నావు గనుకనే డాక్టర్ నడవమంటున్నాడు. నేను చెప్తే నీకెక్కదు గనుక డాక్టర్ చెప్తే ఎక్కుతది. వాక్యం సెలవిస్తా ఉంది. యోనానెత్తుకొని 850 కిలోమీటర్లు చేప. ఎంత సాహసం! అది మాత్రమే కాదు. ఈ 3 దినములు దానికి అన్నవాహారాలన్నీ మానేసింది. చేప గనక ఎదురుగా పురుగొస్తే, పురుగు ఆహారం అనుకుని చేప మింగితే, పురుగు అరగడానికి జీర్ణక్రియ పని చేస్తే మనోడు మటష్. ఆ! మనోడు చెప్పాలా? యోనా గూడా అరిగిపోతాడోయ్! ఆ! యోనా అరగకుండా ఉండడానికి ఇది నోరు మూసుకుంది. పోరగండ్లకి చర్చికొచ్చిన తర్వాత కురుకూరి, బిరికిరి, లప్పులు అవేంటి బబ్బిలిగములు ఇచ్చిర్రో తల్లులను, తండ్రులను కొడతా. చర్చిలో ఎవరి నోరు నవలొద్దు. ఆ! తిరగొద్దు, దౌడాడొద్దు. మొన్న నువ్వు చర్చికి పోయినా అయిపోయేసరికి అందరూ పోయేదాకా ఆళ్ళ సిస్టమ్ వేరే తిరిగుందిలే. మనమేమో అందరికంటే ముందెళ్ళి అందరూ కలుస్తాం గదా! ఆళ్ళ సిస్టమ్ అందరూ పోయినాక అయ్యగారు పోతారు. అందరూ పోయి అయ్యగారే పోకపోతే నేనెందుకు పోతా? నేను కూడా కూర్చోను. అందరూ పోయినాక పోతే, అరే చర్చిలో అన్ని కురుకురే ప్యాకెట్లే. బుద్ధి లేదు. ఆ! అర్ధగంట ఆకలి కోరుసుకోడు. గంట సేపు ఆకలి కోరుసుకోడు. ఫుల్లుగా ఇంట్లో మెక్కొచ్చావు గదా! ఈడెవరు దవడ నడవాలనా? గరం అదేంటిదిరా గ్రైండింగ్ నడవాలనా? 3 దినాలు భారం మోసుకొని సుదీర్ఘమైన ప్రయాణములో నెత్తిలో బరువు పెట్టుకొని యోనను మోసుకొని అలసిపోయింది. సాహసం చేప. నీ జీవితంలో కూడా సాహసం అవసరం. రైట్. అందరూ వచ్చేసారు గదా! రైట్. కొందరు ఎక్కుతా ఉన్న మెట్లు. అందుకని కరెక్షన్ ఇవ్వాల్సొచ్చేసింది. రైట్. సెకండ్ పార్ట్‌లోనికి వెళుదాం. సృష్టిలోని శ్రేష్ఠత పార్ట్ నంబర్ 2. బాగా ఆలోచన చేద్దాం. బాగా ఆలోచన చేద్దాం. మొదటి పార్ట్‌లో మనము నేర్చుకున్నది ఏమి అనగా భక్తుని భక్తిహీనత. అది కూడా రాసుకోండి లాస్ట్ వీక్ సందేశములో. భక్తుని భక్తిహీనత. భక్తుడే భక్తిహీనత ఉంది గనక తర్షీసుకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. భక్తుని భక్తిహీనత. సృష్టిలోని శ్రేష్ఠత పార్ట్ నంబర్ 1 దాని అర్థం భక్తుని భక్తిహీనత. ఈరోజు సృష్టిలోని శ్రేష్ఠత పార్ట్ 2 భక్తుని బలహీనత. అది భక్తిహీనత, ఇది బలహీనత. 2 మంచివి గాదు. నాకు బలహీనత అండి. ఏం బలహీనతరా? తాగే బలహీనత. తాగు. నీళ్లు లేని స్థలంలో ఎత్తేస్తాడు నిన్ను ఒకరోజు. తాగు పీకెల దాకా రోజు. రా నేను గూడా ఇప్పిస్తా క్వార్టర్. వాక్యం సెలవిస్తా ఉంది. ఏంటంటే ఇది నా బలహీనత అంటాడు ఒకడు. మొన్న కూడా ఒకడు నా పక్కన వచ్చాడు మీటింగ్‌కు. ప్రార్థన పెద్ద బైబుల్ ఉంది. పాటల పుస్తకం ఉంది. అందరికంటే ఎక్కువ భక్తిగా నటిస్తున్నాడు. దౌడ ఆడుతా ఉంది. ఏంటని చూస్తే ఏంటది? చెప్పరగడం. ఆ! కాదు. కాదు. పాన్ పరాక అది. ఆ! "ఏయ్! వాసనొస్తుంది ఏంటి" అని నన్ను ఇట్లా అన్నాడు పెద్దోడు. "ఏయ్! అట్లా ఉంటే నా లాంగ్వేజి ఎవడన్నా గాని, ఏయ్! ఏంటది" అన్నాను. సార్ నా బలహీనత. ఏం బలహీనత? నా పండ్లు గుంజుతాయి సార్. పీకేయి. అవును మరి. పండ్లు గుంజుతాయని పొగాకేసిండు. నేనెందుకు ఊకుంటా? నన్ను ఎల్లగొట్టినా పర్వాలే. ఇక్కడి నుంచి మీటింగ్‌లకి ఎల్లగొట్టినా పర్వాలేదు. హైదరాబాద్ నుంచి ఎల్లగొట్టినా పర్వాలే. మన మాటలు ఇట్లనే ఉంటాయి. డైరెక్ట్ అటాక్. దెబ్బకెళ్ళిపోయాడు. నోరు కడుక్కొనొచ్చాడు. ఎవడైతే నాకేంది? వాక్యం సెలవిస్తా ఉంది.
కనుక ఇక్కడ అదేమనుకున్నాము? భక్తిహీనత పోయిన వారం. ఇప్పుడు బలహీనత. ఆ బలహీనతకు సృష్టి బుద్ధి చెప్తుంది. నోరు రాని సృష్టి, మాటలు రాని సృష్టి, భాష లేనిది, వొకాబులరీ లేదు, లాంగ్వేజ్ రాదు, లిపి తెలియదు, రీడింగ్ లేదు, స్కూల్‌కి వెళ్ళలే, ట్యూషన్ లేదు. సృష్టి ఏం నేర్చుకోలే. సృష్టి దేవుడు ఏం చెప్పాడో అది చేస్తుంది అంతే. మనకు అన్నొచ్చు గనుకనే దేవుని మాట చేయట్లే. అన్నున్న అల్లున్నోట్ల చెప్పాల అన్నట్టున్నాం మన భక్తి. అన్నున్నాయి గాని అల్లుల నోట్లో శనంటే ఏంటి? అన్నున్నాయి గాని వీని జీవితం బాగాలే. అంత మంచోడే గాని గదే మరి. అది పోవాలా. అదే పోవాలి. అదే వాక్యం సెలవిస్తా ఉంది. యోన అంత మంచోడే. 99% యోన మంచోడు కనుకనే దేవుడు పిలిచి ఏం చెప్పాడు? చెప్పు అని చెప్పాడు. ఆ పని కూడా చేయలేని బలహీనుడు అంచేత లెసన్ ఇస్తా ఉంది. రైట్. 4th చాప్టర్ నేను అసలు ఒక మాట చేయాలనుకున్న ఈరోజు. ఈ 4 అధ్యాయాలు మంచిగా క్లియర్‌గా చదివే వారితో మొత్తం చదివించి 4 అధ్యాయాలు చదివించి ప్రసంగం చేయాలనుకున్నా. మీరు చదివారో లేదో గాని దయచేసి అందరూ యోనా గ్రంథాన్ని చదువొచ్చిన వాళ్ళందరూ చదవండి. చదువొచ్చిన వాళ్ళందరూ చదువుదురుగాక. ఆమెనన్నోళ్ళే చదువుతారు. ఆమెనన్నోడు చదవడు. కనుక ఎవరైనా గాని అందరూ చదవండి. మీకు ఏ లాంగ్వేజ్ ఇస్తే ఆ లాంగ్వేజ్‌లో యోనా గ్రంథాన్ని చదవండి. ఈ 2 సందేశాలు విన్న తర్వాత మీకు చదివితే చాలా సపోర్ట్ దొరుకుతది మీకు. క్లియర్‌గా అర్థమవుతది పిక్చర్. అంచేత ఈరోజు సృష్టిలోని శ్రేష్ఠత పార్ట్ నంబర్ 2లో భక్తుని బలహీనత. ఆ బలహీనతకు బలహీనమైనవి లెసన్ ఇస్తున్నవి. మనిషికి మనిషి మాట్లాడాలా? చీమకు చీమ మాట్లాడాలా? చెప్పాలా? చేపకు చేప మాట్లాడాలా? భక్తునికి భక్తుడు మాట్లాడాలా? ఇప్పుడు బలహీనుడు గనుక బలహీనమైనయే మాట్లాడుతున్నవి. ఏది బలహీనమైనది అంటే సోర చెట్టు ఎంత బలహీనమో తెలుసు కదా? పట్టుమంటే మన ఏలంత లావు ఉంటది దాని కాండము. 2 వేళ్లతో ఇట్లా చించితే చినిగిపోతది సోర చెట్టు. తెలుసు కదా? ఆనగపకాయ చెట్టు అబ్బోయ్! ఆనగపకాయ చెట్టు. ఆనపకాయ ఏదో పాటు మీకు అర్థమైతే చాలు. ఎక్కిరిస్తున్నారు నన్ను. ఆ! నన్ను ఎక్కిరడానికి బాగానే ఉన్నారు బటు. తెలంగాణ, ఆంధ్ర అంతా ఎక్కిరిస్తున్నారు బటు. రైట్. ఆనగపకాయ, సోర చెట్టు పేచిపోయింది. బైబిల్ ఉన్న పాట పలుకుదాం పాటు. సోర చెట్టు దాని కాండము పట్టుమంటే వేలంత లావుంటుంది. 2 వేళ్లతో దాని కాండాన్ని చించేయొచ్చు మనం. కానీ కాయ కాస్తే మనం ఒక చేయితో మోయలేము. సారవంతమైన నేలలో గనక సోరగింజ పెట్టి చెట్టుని పెంచండి. దాని కాయ దాదాపు 4, 5 ఫీట్ల పొడుగొచ్చేస్తది. పందిరి గనుక వేరిస్తే కిందికి ఇట్లా పారుతది. ఇంత లావు, ఇంత లావు. దాదాపు 5, 6 కిలోలు. ఇట్లా అది ఎన్నో కాయలు కాస్తది. ఎంత పెద్ద చెట్టురా బాబు అని చూస్తే వ్రేలంతే ఉంటది. చించితే చెట్టు చినిగిపోతది. సోర చెట్టుకు ఇంకొక నైజం ఏంటంటే చాలా ఉన్నాయి. సోర చెట్టుతోని ఒక ప్రసంగం చేయొచ్చు ఇప్పుడు. సోర చెట్టుకు ఇంకొక నైజం ఏంటో తెలుసా? ఇప్పుడు కాండాన్ని ఇట్లా చించితే మరొక గంటకు చెట్టంతా ఎండిపోతది. కొన్ని చెట్లుంటాయి పీకి పడేస్తే గూడా ఎండిపోవు. దాంట్లో ఫస్ట్ కలబంద. చెప్పాలి తెలుసా? తెలియకపోతే మా ఇంటికి రండి. పైకి రండి. సండే స్కూల్ కాడికి పోయి చూడండి. అలవీరా. గుడ్. మా చెల్లి అదే అలవీరా. దాన్ని పెరికి పడేస్తే 6 నెలలు గాని సావనే సావదది. దానికి మట్టి పోయకండి, నీళ్లు పోయకండి, ఏం భూమిలకే బెరికడ పడేయండి. 6 నెలలు గాని పచ్చగుంటది. ఆ కాడను చించితే మళ్ళా అప్పుడే కోసినట్టే ఉంటది. ఇది అట్టా, ఇది ఇట్టా. ఆ! ఇది చాలా డెలికేట్. ఏదది? సోర చెట్టు. బలహీనమైనది. కనుక సోర చెట్టును గురించి మనం నేర్చుకుందాం. భక్తుని బలహీనత నంబర్ 1 ఒకటి సోరతో మారిన యోనా తీరు. సోరతో మారిన తీరు. యోనా తీరు మారింది. తీరు అంటే అవలింపు ఎందుకొచ్చిందిరా? తీరు అంటే రానక్కడి తిరుగు. సోరతో మారిన నువ్వు అటెండ్ చూస్తున్నా ఎటు చూడు. సోరతో మారిన తీరు. తీరు అంటే యాటిట్యూడ్స్. వెరీ గుడ్. ప్రవర్తన. సోర చెట్టు చాలా బలహీనమైనది. యోన చాలా బలవంతుడు, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, భూమికి ఆకాశానికి దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. అలాంటి గొప్ప భక్తుడు, బలవంతుడు, బలహీనమైన సోర చెట్టుతో మనోని తీరు మారింది, యాటిట్యూడ్ మారింది.
ఒక దినమంతా ప్రయాణం చేశాడు. ఒక దిన ప్రయాణము చేశాడు. నిజానికి 40 దినములలో మీరందరూ నాశనం కాబోతున్నారు. మార్పు పొందితే తప్ప అంటే, నినివే పట్టణస్థులందరూ ఈ మాట విని అబ్బో బాబోయ్ అని భయం పట్టుకొని సా సా స సామంతుడిని మొదలుకొని సామాన్యుని వరకు, రాజును మొదలుకొని మంత్రి వరకు, మామూలు వ్యక్తి వరకు అందరూ వంట మానేశారు. పొయ్యిలు ముట్టియ్యలే. పశువులకు కూడా నీళ్లు పెట్టలే. మేకలకు, కోళ్లకు దాన ఏయలే. అన్ని అరుస్తున్నాయి. కేకలు పెడతా ఉన్నాయి. మా ఇంటి ముందు 3 పిచ్చుకలున్నాయి. ఐదో, ఆరో ఉండే అవి చచ్చిపోయినాయి. 3 మిగిలినాయి. వాటికి కొంచెం విత్తనాలు వేయడం లేట్ అయితే ఓరి బాబు ఉన్నాయే ఇంతంత పిచ్చుకలు 3 ఉన్నాయబ్బా! ఊరంతా ఒకటి చేస్తాయి అవి. కయ్య 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 అరుస్తా ఉంటాయి. అవి అరుస్తున్నాయని అప్పుడు పాస్టమ్మ నన్నో లేదా క్యూటికో చెప్తే పోయి ఈయనని గింజలు ఎత్తి గమ్మున కూసుంటాయి. గింజలు తింటే మంచిగా పడుకుంటాయి అవి. ఆటికి ఆకలైతే ఎంత అరుపులో అరుపులో పెడబొబ్బలు మైకి పెడితే మీరు లేచిపోతారు అంత గట్టిగా అరుస్తాయి. అంటే గింతంత ఉందా పిచ్చుక. అట్టా నినివే పట్టణములో ఉన్న వారందరూ 1,20,000 మంది మనుషులు, పశువులు, జంతువులు, ప్రాణులు అన్ని కలిసి అరుపులు మొదలుపెట్టి ఏడిస్తే దేవుడు దిగువచ్చి మిమ్మల్ని చంపేస్తా అన్న దేవుడు చంపకుండా వదిలేసాడు. ఆమేన్. ఆ మీరు కూడా నేను కూడా చావకుండా బ్రతకాలంటే అరవాలో, ఏడవాలో, ఉపవాసం ఉండాలో, అన్ని మానేయాలో. వీణా నుండి ప్రార్థన చేయడం కాదబ్బా. అందుకే ఉపవాస ప్రార్థనలు, అందుకే శుక్రవారపు ప్రార్థనలు, అందుకే రాత్రి ప్రార్థనలు. రాత్రి ప్రార్థనలు కొందరు పండుకొని ప్రార్థన చేస్తారు. కొందరు మోకరించి బోర్నబడి తలకాయ భూమి కానిస్తారు. పోయిన వారం చెప్పాను కదా, పిల్ల కానిస్తాడు సపోర్ట్ అంతే. ఇక పొంగేస్తారు అంతే. ఇక అటే పోతుంది ఆవిడ. ఆమె లే అంటే లేస్తుంది. ఏడికి పోయేసిన అక్క రాత్రి అంటే ఓ ప్రార్థన పోయించడం. అవునా, ఎంతసేపు ప్రార్థన చేసామంటే అదా అది వాక్యం సెలవిస్తా ఉంది. యోనా గ్రంథం చాలా శ్రేష్టమైనది. దయచేసి అందరూ చదవండి. కనుక ఒకటి సోరతో మారిన తీరు, ప్రవర్తన, యాటిట్యూడ్స్. నీ యాటిట్యూడ్స్ మారాలి అంటే మాట వినాలి, మాట ప్రకారము జీవించాలి. 2 జరగాలి. మాట వినాలి, దేవుని మాట వినాలి. ఆ మాట ఏం బోధిస్తుందో దాని ప్రకారం జీవించాలి. నీ చిత్తానుసారంగా కాదు. మాట విననందున ఏమైందో చూపిస్తా, వినినందున ఏమైందో చూపించేస్తా. సోరతో మారినది మనోని యాటిట్యూడ్స్. ఈ 3 చాప్టర్స్ లో మనోడు ఎంతో చేశాడు. మొదటి చాప్టర్ అంతా ఇటు అటు నుసిలాడు చేశాడు. మొత్తం మీద లేబట్టి కిందెత్తేశారు. 2వ అధ్యాయం అంతా సాగింది ప్రయాణం. 3వ అధ్యాయం అంతా ప్రకటన చేశాడు. 2వ అధ్యాయం అంతా ప్రయాణంలో జర్నీ. జర్నీలు ఉన్నాడు మంచిగా సముద్రంలో జర్నీ. తర్వాత 3వ అధ్యాయంలో అంత ఊరు ప్రకటన, గాస్పలింగ్ జరిగింది. పాదయాత్ర అంట అయ్యమనండి జరిగింది. 4వ అధ్యాయంలో ఏం జరుగుతుంది అనగా ఆయన యాటిట్యూడ్స్ మారుతున్నాయి. ఇప్పటికే చాలా మారింది. ఇంకా ఏదేదైతే ఉందో దాన్ని మార్చడానికి దేవుడు సోర చెట్టును ఏర్పరిచాడు. రాత్రికి రాత్రి పుట్టింది సోర చెట్టు. తెల్లారేసరికి పందిరి అంతా ప్రాకింది. దేవుని కార్యం అట్లుంటది అంతే. మనోనికి జ్ఞానోదయము కలగడానికి బాగా ఎండ ఉంది. ఊరు బయటకెళ్ళాడు. నిజంగా నాకు అనిపించింది ఈయన కొంచెం మన లోతు అవ్వకు సంబంధించినోడు లాగా అనిపించింది. సొదొమ గొమొర్రా కాలిపోతుంది అని దేవుడు చెప్తే బయటకు వచ్చినాక కాలుతుందా లేదా వెనక చూసింది చూడు అట్ట. ఈ మనోడు కూడా ప్రకటించాడు నినివే పట్టణములో, ఇది దుర్గతి ఎట్టుంటుందో చూస్తా అని పట్టణం బయటకు పోయి ఒక పందిరి వేసుకొని, ఎండ వేడిమి తట్టుకోలేక పందిరి వేసుకొని పందిరి కింద కూర్చున్నాడంట. గొడుగులు లేవు అప్పుడబ్బా. ఏమ్మా సంపూర్ణమ్మా, గొడుగులు లేవు? లేవు. పందిరి వేసుకున్నాడు. ఏ ప్రాలకు ఏమండి పెట్టావు? నన్ను మంచి కూర వండి పెట్టు. పందిరి వేసుకొని పందిరి కింద కూర్చున్నాడంట. పందిరి కింద కూర్చున్నాడు. జ్ఞానోదయం కలిగించడానికి రాత్రికి రాత్రే సోర చెట్టును దేవుడు మొలిపించాడు. సోర ఆకు ఒకటొకటి ఇస్తరాకు అంత ఉంటది. అట్లా పెద్ద పెద్ద ఆకులు వేసుకొని అది వచ్చేసి పందిరి అంత పారింది. చల్లటి ఇదిగో ఇట్లా ఏసీలాగా చల్ల గాలి వస్తుంది. పందిరి మీద సోర చెట్టు, చల్లని పిల్లగాలి. ఆ నీడ కూర్చుంటే మనోనికి పరలోకం కనబడ్డది ఏసీలాగా. దాన్ని కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. కళ్ళు పెద్దగా చేసుకొని ఏమైతుంది నినివే పట్టణం అని చూస్తున్నాడు.
ఏమైతుంది? నీ యాటిట్యూడ్ మారితే మంచిది, మారకపోతే అయ్యేదే, అక్కడ అయ్యేదే నీకైతుంది. అక్కడ అయ్యేదే నీకైతుంది. కనుక ఇక్కడ ఏమనుకున్నామంటే, సోరతో మారిన తీరు. ఏం చెయ్యాలి అంటే మాట వినాలి, మాట ప్రకారము జీవించాలి. మాట విననందున ఏం జరిగింది? సమూయేలు మొదటి గ్రంథం మనమందరం బాగా ఎరుగుదాం. రెఫరెన్స్ రాసుకోండి, ఇంటికి వెళ్ళాక రెఫర్ చేయండి. 15వ అధ్యాయం, 1 శామ్యూయేల్ 15th చాప్టర్ 26th వర్స్లో పెద్ద రాజు మారలే, ఏమయ్యాడు అనగా పతనమయ్యాడు. అదే, అంతే చాలిక. మాట విననందున పతనమయ్యాడు. ఎవరు ఈయనంటే రాజు, మొదటి రాజు, మొదటి రాజు, నమ్మకమైన వాడు. ఆయన ఏలుబడిలో ఈ వ్యతిరేకత లేదు, అపోజిషన్ లేదు. తను చెప్పిందే వేదం. తను చెప్పిందే వేదం, తనకు ఆపోజిషన్ లేదు. అదేమంటారు? ప్రతిపక్షము లేదు. ప్రతిపక్షము లేదు. ప్రతిపక్షం ఉండాలా అంతటా, కరెక్షన్ చేసే వాళ్ళు ఉండాలంతటా. ప్రతిపక్షం లేకుండా చేస్తామంటే నీ పాటే ఉండదు. సౌలు కూడా అంతే, ప్రతిపక్షము లేకుండా పరిపాలన చేశాడు. నాకెవరు ఎదురు అన్నట్టు బ్రతికాడు, అడే లేకుండా పోయాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు ఒక పని చెప్పాడు, ఆ పనిలో చేసినట్టే చేశాడు, విన్నట్టే విన్నాడు. పర్ఫెక్ట్ గా చేయలే. గుడికి వచ్చినట్టే వస్తాం, మంచి మనసుతో రాం. పని చేసినట్టే చేస్తాం, సరిగా చెయ్యం. ఊడ్చినట్టే ఊడుస్తాం, సరిగా ఊడువాం. అది కడిగినట్టే కడుగుతాం, అబ్బో నల్లంత నీళ్లు ఆ పిప్పుతో బొస్సన పోతుంది. ఆ డేక్ష చూస్తే తోమిన సబ్బే సరిగా పోదు. మరి గట్టనే ఉంటది. సబీన్ అయిపోతుంది, సబ్బు అయిపోతుంది, నల్ల నీళ్ళు అయిపోతాయి. డేక్ష మాత్రం అర్ధగంట స్నానం చేసుకొని వస్తాడు, బయటకు వచ్చి మళ్ళీ గీక్తా ఉంటాడు. ఈడెవడో ఈమెవరో అంటే ఆ గీకేదో బాత్రూంలో గీకరా భయ్, బయటకు వచ్చిన గీక్తావు ఎందుకు ఇంకా అంటే సరిగా స్నానం చేయాలి. మరి ఇంతసేపు ఏం చేస్తావు? నా జాగిరి గదే అట్లనే ఉంటది. యోనా పని గట్నే, సౌలు పని గట్నే. గదే మరి జరిగింది. మనం అన్ని నేర్చుకోవాలబ్బా, లోకంలో బ్రతికే తీరంతా నేర్చుకోవాలా, అప్పుడు భక్తిలో పర్ఫెక్ట్ గా ఉంటాం. మనం గమనిస్తున్నాం, ఈ సౌలు రాజు మంచోడే, రాజరికంలో ఉన్నాడు, చాలా చేశాడు, 99 చేశాడు, ఒక్కటి తూటు పెట్టాడు. ఒక్కదానితో బ్రతకంత పాడైపోయింది. చంపమన్నాడు, అమాలేకులను చంపాడు, అతం చేయమన్నాడు, అతం చేశాడు, అన్ని చేశాడు. కానీ ఇష్టమైన కొన్ని దాచుకున్నాడు. అన్నీ వదులుతా, కానీ ఇది మాత్రం వదల. అవునా? ఏది వదులవు? మా అవ్వ ఉండేది, జర్జతో పానేసేది. నీ నోట్ల జర్జ పాన కనబడితే నీ ఆకిల దొక్క అని చెప్పా. అదే తమలపాకు మంచిదట కదా బిడ్డ, మంచిది, తమలపాకు తిను, తమలపాకు తిను, నువ్వు తిను, నాకు ఇయ్యు. దాంట్లో జర్జ, ఒక్క, పొగాకు, ఒక్క చెప్పండి, ఇంకేమో వేయద్దు, పాను పరాకలే వేయద్దు. మా తండ్రి చుట్ట మీద చుట్ట తాగేవాడు. నువ్వు నన్ను కన్నావు, పెంచావు, నేను వాక్యం ఎరిగి చెప్తున్నా, చుట్ట తాగితే నీ ఆకిలి దొక్క. ఏం చేయాలి బిడ్డ? పండ్లు గుంజితే నేను ఒక మందిత పటు. ఏమితో బిడ్డ? పటు, ఇగో లవంగాలు జేబులేసుకో. పండ్లు గుంజినట్టుగానే లవంగా, ఏమరా చెప్పరా చిట్టు, లవంగా నవ్వులు, లవంగా నమ్ములు మంజాయి. పొగాకు ఒక్కలు, కాడల ఒక్కలు ఉండేటి అన్ని తెచ్చి ఇంట్లో అట్లా స్టోర్ చేసి పెట్టుకునేవాళ్ళు. ఎవరికి పళ్ళు గుంజితే వాళ్ళు వేసుకునేవాళ్ళు. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. అన్ని పోయినాయి, ఇంత ఉంది, ఇంకా అది కూడా మంచిది కాదు. సౌలు అన్ని చేశాడు, ఇంత చేయకపోయాడు, అందుకే అతడు పతనమయ్యాడు. మాట విననందున పతనమయ్యాడు. నెంబర్ 1. రెండవది, ఆయన తర్వాతనే, ఆయన బతికుండగానే రాజు అయ్యాడు. ఎవరు? దావీదు. దావీదు ఎక్కడున్నాడంటే అడవిలో ఉన్నాడు. ఎన్ల లెక్కలు లేడు, ఏ జాబితాల్లో లేడు, ఎవరి ఖాతాలో లేడు, ఎవరి లిస్టులో లేడు. ఎవరు లెక్క చెయ్యరు. ఇంట్లో లెక్క చెయ్యరు నా దావీదును, బయట లెక్క చెయ్యరు. ఎందుకు పనికిరాడు గనుకనే గొర్రెలు కాసుకో పో అని పంపించారు. యథార్థవంతుడు గనక గొర్రెలు కాసేటోడిని, బర్రెలు కాసేటోడిని. సౌలు తర్వాత చరిత్రాత్మకమైన రాజు ఎవరు అంటే దావీదు.
ఆయన మాట విననందున సౌలు బర్తరపయ్యాడు. దావీదు మాట వినినందున అడవిలో నుండొచ్చి రాజయ్యాడు. ఆమేన్. ఆ! నేను గూడా 5 ఏండ్లు బర్రెలు గాసా. 5 ఏండ్లు బర్రెలు గాసా. బర్రెలు గాసేటోడిని ఇక్కడ తీసుకొచ్చాడు దేవుడు. గొప్పోడినని చెప్పట్లేదు. నా దగ్గర లొతుకులున్నాయి, మరకలున్నాయి, మచ్చలున్నాయి, తప్పులున్నాయి, పొరపాట్లున్నాయి. బట్ నువ్వు చేయవలసిందేంటో తెలుసా? మాట వినడం నేర్చుకో. దేవుడు నీకు ఉన్నతమైన ఆధిక్యతనిస్తాడు. మాట వినకపోతే ఉన్నది పోతది. మాట వింటే ఆధిక్యతలొస్తవి. కనుక ఒకటి సోర చెట్టుతో మారిన తీరు. అప్పటిదాకున్న తీరు సోర చెట్టు ఎండిపోయిన తర్వాత అతనికి క్లాస్ ఇచ్చాడు దేవుడు. సోర చెట్టే చెప్పింది, ఒరేయ్ యోనా, నీ తీరు మార్చుకో. ఏం చేయి? మాట వినడము నేర్చుకో. మాట వినకపోతే బర్తరైపోతావు. అందుకే ఎత్తి నిన్ను సముద్రంలో పడేశారు. చేప గర్భములో 3 రోజులు పెట్టారు. ఆ 3వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం చదువుతుండండి. చేప గర్భములో ఉండి మనోడు ఏమ ప్రార్థన చేస్తున్నాడు చూడు. లేబట్టి ఎత్తేస్తే అప్పుడు కీళ్ళు కాళ్ళు అన్ని సాపైతే ప్రార్థన కొంగుతుంది. అప్పుడు తలకాయ కడుపు నిండా పెడితే కాడ ఎట్లా ప్రార్థన వస్తుంది? రాదు. వాక్యము సెలవిస్తా ఉంది. సోరతో మారిన తీరు. ఏం మారాల తీరు? మాట వినాలా, మాట ప్రకారము జీవించాలా. మాట వినకపోతే బర్తరపు, మాట వింటే రాజు అయిపోతావు, అధికారం వస్తుంది, రాజువైతావు. దావీదు లెక్కలు లేనివాడు, ఎవ్వరు లెక్క చేయలే. ఆఖరకు దావీదును తండ్రియే గుర్తు చేయలే. ఇంకున్నారా, ఇంకున్నారా, ఇంకున్నారా అని సమూయేలు అడుగుతా ఉంటే ఆ లేరు, లేరు, లేరు. రే ఒకడున్నాడు అంటే ఆయన కొడుకును అడే మర్చిపోయిండు. ఆయన కొడుకును అడే మర్చిపోయిండు. ఉన్నాడు. ఆఖరికి పనికిరానుడు ఒకడు ఉంటే గొర్రెల కాడికి పోయాడు. అడవిలో ఉన్నాడు. పిలు 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 వాణి విలు. అసలు అసలు కావాల్సినాడు ఆడు. రోసి వేసిన రాయి చెప్పాలా? మూలకు తల రాయి తీసేసినోడే నీకు దిక్కవుతాడు. తిట్టి చెప్తుంటే మీరు లోపల తిట్టుకుంటారు కదా, నేనే మీకు దిక్కైతా, మీరే నాకు దిక్కు, అంతే. వాక్యం సెలవిస్తా ఉంది. మాట వింటే రాజులమవుతాం, మాట వినకపోతే రాజరికం పోతుంది. అంటే సోరతో యోనా తీరు మారింది. నెంబర్ 1. రెండవది, అది 4వ అధ్యాయం 6వ వచనంలో. 4వ అధ్యాయం 4వ వచనము 9వ వచనం చూస్తే పురుగుతో మారిన పొగరు. పురుగు పట్టుమంటే 1 ఇంచు 2 ఇంచులే ఉంటది. అది ఏ పురుగు? అప్పుడప్పుడే పుట్టింది పురుగు, అప్పుడప్పుడే కొరికింది సోరను, అప్పుడప్పుడే ఎండిపోయింది. మనోని పొగరంతా పోయింది. ఎండ సోర చెట్టు పారింది, ఎండ కాస్తా ఉంది, చల్లటి నీడకు ఎంజాయ్ చేస్తున్నాడు. వరే వీని ఎంజాయ్కిలో లెసన్ ఇవ్వాలా అనుకున్నాడు దేవుడు. సోర చెట్టును క్షణాల్లో ఎండ చేశాడు. ఎట్టనట? ఒక చిన్న పురుగును ఏర్పరిచాడంట దేవుడు. పురుగా చెప్పు, పురుగా డైరెక్ట్ యోనా కూర్చున్న సోర చెట్టు దగ్గరికి పో. యోనా కూర్చున్న సోర చెట్టును మాత్రమే కొరికై. ఇక కొరుకొత్తది నాకని అన్నిటిని కొరకకు. కొందరికి కొరకొత్తది కానీ అన్ని కొరుకుతారు. అన్ని కొరకొద్దు. పురుగు నేస్తే పురుగు పట్టుమంటే 2 ఇంచుల పురుగు, 3 ఇంచుల పురుగు కరెక్ట్గా సోర చెట్టు దగ్గరికి పోయింది. సోర చెట్టును కట్ చేసింది, గమ్మున పైకి వచ్చేసింది, అయిపోయి. మరో 5 నిమిషాల సోర చెట్టు అంత ఎండిపోయింది. ఎండ తలుగుతుంది మనోనికి. ఏది చెప్పితే అదే చెయ్యాలి. చూసిరమ్మంటే చెప్పాలా, కాల్చి రావద్దు. వెనకటికి ఆవిడకో గడ పొలం దగ్గర అమ్మాయి ఉందంటే చూసిరా పోరా, మన పెద్దోనికి పని కొత్తంటే వీడు చిన్నోడు పోయిండు చెప్పరా పింటూ ఏకంగా పెళ్లి చేసుకొని వచ్చిండట. అది అట్లున్నారు ఈ దినాల్లో. తగలబడ్డారు అట్లా పడ్డు. మరి ఇంటికాడ అట్లా కాదులే. వాక్యం సెలవిస్తా ఉంది. పురుగు 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 దేంట్లో లెక్క చేయం. పురుగును తీసి పడేస్తాం, చిప్పుతో తొక్కేస్తాం, కాలుతో కొట్టేస్తాం, చీపురుతో నలిపేస్తాం. దేవుని మాట చెప్పిన ప్రకారం పర్ఫెక్ట్ గా తూచ తప్పకుండా చేసింది. తూచ తప్పకుండా సోర చెట్టు కొరికాడు. సోర చెట్టునే కొరికింది అంతే. సోర చెట్టు మొదల దగ్గరికి పోయింది. సోర చెట్టు ఆకులు తెలుసుకుంటా రాలే. ఆకులు బాగున్నాయి, నములుకుంటా కూర్చుంటా అని ఆకుల మీద కూర్చోలే ఈ పురుగు. మనం పోతామట్ట, ఏది పెద్దగా ఉంటే దాని మీద పడతాం, ఏది ఎక్కువ ఉంటే దాని మీద పడతాం. అన్ని కుప్పలు పెట్టారంట. పంచుకోపో అంటే అగడుబడ్డది పోయి పెద్ద కుప్పను పంచుకుందంట. ఆ పెద్ద కుప్పలు అన్ని పనికిరానియే ఉన్నాయంట.
సోర చెట్టు అట్ల బల్లె పురుగు అట్ల బల్లె సోర చెట్టు మీద. ఆకులు బాగున్నాయి. తింటున్న కడుపు నిండుతది. ఎంత చక్కగున్నాయి. పచ్చగున్నాయి. అమ్మో! టెంప్ట్‌గా ఉన్నాయి. టెంప్టేషన్ ఒస్తుంది. మంచి బిర్యానీ వాసన. పారడైజ్ బిర్యానీ వాసన. అది వాసన రాని, ఏమన్నా రాని. వద్దంటే వద్దు, తినాలంటే తినాలంతే. వాక్యము సెలవిస్తా ఉంది. సోర చెట్టుకు కొట్టివేయడానికి పురుగు దేవుని మాట పర్ఫెక్ట్‌గా చేసింది. మనం కూడా పర్ఫెక్ట్‌గా చేయాలా. ఏది చేయమంటే అది చేయాలి. ఎట్లా చేయమంటే అట్లా చేయాలంతే. ఆకులను తినుకుంటా మెల్లగా, మెల్లగా, మెల్లగా వచ్చి ఆఖరికి నేను ఒక చెట్టును కట్ చేస్తా అంటే అప్పటికి 6 నెలలు అయ్యేది. దేవుని పర్పస్ పాడయ్యేది అంతే కదా! కరెక్ట్‌గా మొదలు కట్ చేయాల పురుగా. కరెక్ట్‌గా పోయింది పురుగు మొదల్నే కట్ చేసింది. అది ఇక్కడ పురుగుతో పోయింది మనోని పొగరు. ఎంత పొగరో తెలుసా? ఆ! నాకెవడు? నాకెదురెక్కడా? నేను, నేనత్తను, నేను మామను, నేను భర్తను. నువ్వెవడివైనగా దేవుని మాట విను. చాలా మంది భర్తలు నేను భర్త, నేను మగాయనను. అయితే ఆడమ గూడా నీకు సమానమోయ్. అవును. ఆడమ నీకు సమానం. అదపడానికి లేవు. కలపడానికి లేవు. కాలి కిందేసి తొక్కడానికి లేదు. ఆడమ ముందు బెదిరియడానికి లేవు. ఆ! నేర్చుకోవాలందరూ. నువ్వు తెచ్చేది తేవచ్చు. నీ బ్యాక్‌గ్రౌండ్ బాగుండొచ్చు. నువ్వు అందంగా ఉండొచ్చు. అన్నీ ఉండొచ్చు. అయినంత మాత్రాన పురుషుని మీద అధికారం చేయొద్దు. అవును. నువ్వు కూడా సమానం. నోరు మూసుకో. ఉన్నంతుండు. ఏ పని చెప్తే ఆ పని చెయ్యి. అదే. వాడేం చెప్పాడో అది చెప్పు. చెయ్యి. దేవుడు ఏ ఆధిక్యత, బాధ్యత నీకు ఇవ్వబడిందో అదే చెయ్యి అంతే. నాకంతొచ్చు గదా! నీకు అన్ని చేస్తే ఎట్లా? నాకు వంట బాగొచ్చు అని అన్ని కూరలు ఒక్కరోజే వండితే ఎట్లా? రోజొకటి వండమ్మా బాగుంటది. రోజొకటి వండు బాగుంటది. అన్ని ఒక్కరోజే వండితే అన్ని తినే అడగక కక్కే. హాస్పిటల్ పాలయ్యే. దాన్నేమంటాం? ఫుడ్ పాయిజన్. ఫుడ్ పాయిజన్ మించిన రోగం ఇంకోటి లేదు. హ్మ్. వాక్యం సెలవిస్తా ఉంది. పురుగుతో మనం చాలా నేర్చుకొని మన పొగరును మార్చుకోవాలా. మన టెంపర్, మన కోపం, మన ఉరుకుదనం ఏమంటారు? పొంగుతారు ఇక్కడ పాల పొంగులాగానే పొంగుతారడ్డ. స్టవ్ మీద డెక్షలో పాలు పోసి హైలో స్టవ్ పెడితే ఎట్లొస్తది ఇటు చూస్తే లోపల కింద పడిపాయ్ అయిపాయే. అది ఎప్పుడు పడాలా కింద? ఎప్పుడు పడాలి? పొంగాలి అనుకున్నప్పుడే పడాలి. కొత్తింట్లో పొంగుడు కాదు. అన్ని ఆచారాలొచ్చినాయి పనికిమాలిన ఆచారాలు. నాతోని కూడా చేపిస్తున్నారు చాలా మంది. ఏం చేద్దాం? చేయకపోతే బాగోదా? ఇప్పుడు నేను చేయనంటే ఇంకోని తీసుకొచ్చి చేసుకుంటారు. మరి గట్టిగా తగలబడ్డాయి పెళ్ళిళ్ళు పనికిమాలిన ఆచారాలు. పనికిమాలిన ఆచారాలు. పెళ్ళిల్లో ఆచారం చేసిండ్రని తెలిస్తే మంచిగా నాతోనేమో స్టార్టింగ్ రోజు నలుగు ప్రారంభము రోజు అంత బాగా చేస్తారు. ఇంక తెల్లవారి ఉంటది చూడు. హ! తెలుసు మీకు. అట్లా చేసిండ్రని తెలిస్తే ఆ పెళ్ళికి నేను రానే రాను. ఏమన్నా చేయని. నేను చేసే పెళ్లి కూడా రాను. ఆ! వద్దు. సాదా సీదాగా ఎవడో చేశాడని మనం చేయొద్దు. ఎవడో కోసుకున్నాడని మనం చేయొద్దు. అరే! పెళ్లి నలుగు రోజు అంతా యెల్లోయిష్. మీ ఇంటికి అరేయ్! నీ పెళ్ళికి యెల్లోయిష్ ఏస్తే ఈ బలుతది. ఆ! వైట్ డ్రెస్‌తో నిన్ను నలుగు చేస్తారా? గుడ్. ఇప్పుడు గాని, ఇంక 10 ఏళ్ళు గాని, రేపే గాని. ఆ! మీ అవ్వ, అయ్యే నేర్చుకోలే. వానికేసినట్టు నలగొద్దు. వాక్యం సెలవిస్తా ఉంది. ఆ! వద్దు ఆచారాలు మంచివి కావు. మంచివి కావు. వాక్యము సెలవిస్తా ఉందిక్కడ. పురుగు, పురుగు, పురుగు. ఇంతంత పురుగు అంత పెద్ద మనిషి పొగరు నడిచింది. 6 ఫీట్ల మనిషికి బీపీ రేసైతే పారాలిస్టిక్ స్ట్రోక్ వస్తది. తెలుసు కదా! బీపీ కంట్రోల్ చేయడానికి మాత్ర ఎంతుంటది? మూరెడు పొడుగుండదు. గింతంతుంటది. అంతా కంట్రోల్ చేస్తది అది. ఆ సిస్టమ్‌లోనికి రావాలా. జీవితమంతా బాగుపడడానికి 15 నిమిషాల ప్రసంగం చాలు. చిన్న మాట చాలు. మనిషికి ఒక మాట, పశువుకు ఒక దెబ్బ. ఎన్ని మాటలు చెప్పినా మారని మనిషి వాడు మనిషి గాదు. వాక్యము చెప్తుంది. ఒరేయ్ యోనా! మొదటి అధ్యాయంలో దేవుడు చెప్పాడు. వినలేదు. నిన్ను ఎత్తి సముద్రంలో పడేశాం. సముద్ర అగాధ జగలాల్లోనికి వెళ్ళావు. భూదిగంతంలోనికి వెళ్ళావు. ఏమో ఎక్కడనో ఎళ్ళావు. అక్కడ 2 డేస్, 3 డేస్ నీకు లెసన్ ఇస్తే కొంచెం మారావు, పని చేశావు. ఇంకా నీవు మారాలా. అందుకే దేవుడు నన్ను ఒరేయ్ యోనా పురుగులా పంపించాడు. పురుగుగా నేను చెప్తున్నా. అణుచుకో నీ పొగరు. ఆ! నీ పొగరు, నీ పోకడ, నీ ఒగరు, ఒగరు, పొగరు అనగాల. అనగాల మంచిది. బాల్యములో ఒగరు.
యవనములో పొగరు, వృద్ధాప్యములో షుగరు, ఆఖరికి నువ్వు హ్మ్, బాగోదిగా. వాక్యము సెలవిస్తా ఉంది. పురుగు పట్టుమంటే ఇంతంత పురుగు యోన వగరును పొగరును అంచేసింది. చెట్టు మాడిపోయేసరికి ఎక్కడైనా కోపం వస్తుంది. పండ్లు కొరుకుతుడు. లేట్ అయితే పండ్లు కొరుకుతారు. ఆలస్యమైతే పండ్లు కొరుకుతాడు. అందుకపోతే పండ్లు కొరుకుతారు. అనుకున్న వెంటనే ఎదురుగా కనబడకపోతే పండ్లు కొరుకుతారు. ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఆ ఆవిడ కనబడకపోతే కోపము, పొగరు. వద్దు, అన్ని తగ్గాల. వాక్యము సెలవిస్తా ఉంది. ఏం జరిగింది? ఏం నేర్పించాడు అంటే ఇద్దరు వ్యక్తులను గుర్తు చేస్తా. పొగరుతో, వగరుతో, కోపముతో, ఓర్చుకోలేని స్థితిలో, తట్టుకోలేని స్థితిలో ఒకడు దేశదిమ్మరయ్యాడు. ఎవడాడు? ఆదికాండము 4వ అధ్యాయములో ఎవడాడు? కయీను. కయీను. కయీనుకు పొగరెక్కువ, పొగరెక్కువ. హేయ్! నేను పెద్ద, నేను తొలిసూరి, నేను పెద్దోన్ని. పెద్దోనివైతే పెద్దోనిలాగుండు. ఎవడ్రా పెద్దోడు అంటే పెద్ద జీవితం కలిగినోడే పెద్దోడు. ఆ! దాదాపు ఒక 7, 8 సంవత్సరాల కింద సామ్ వచ్చిండా? వాడు సామ్ జేసీలు సామ్ వచ్చాడా అమ్మ? ఆ! వాడు సామ్ అడిగాడు. అంకుల్, అంకుల్ చిన్న కుమారుని గురించి తప్పిపోయిన కుమారుని నుంచి చాలా ప్రసంగాలు చేసావు అంకుల్. ఆ పెద్దోడు కూడా ఉన్నాడని చెప్తున్నావు గదా! వాడిని ప్రసంగం చేయి అంకుల్ అన్నాడాడు. ఎవరు? మన సామ్ కొడుకు పాపము. ఓ రోజు కొంచెం టచ్ చేశాను రాలే. మొన్న ప్రసంగం అంతా అయిపోయినాక విట్టర్ ఉన్నాడిక్కడ. మొన్న మొన్న ఆరాధన అయిపోయిన తర్వాత విట్టరని అడిగిపోయాడు. అన్న అంకుల్ అయ్యా, అయ్యా పాస్టర్ చిన్న హంబుల్ రిక్వెస్ట్. ఆ పెద్ద కుమారుని ప్రసంగం ఒకసారి చెయ్యు. అయ్యా! అన్నా ఒకసారి చేసిందన్నాను కొంచెం అనంటే, ఏమోలే గాని మళ్ళొకసారి చెయ్యు. మరి చేస్తే ఆ ప్రసంగం డేట్ చెప్పు నాకు యూట్యూబ్‌లో తీసుకుంటా అన్నాడు. ఆ డేట్ నాకు గుర్తులేదు. ఇక సరేలే అన్నా నేను మెడిటేషన్ చేసి మళ్ళీ చెప్తా అన్నా. పెద్దోడు, పెద్దోడే కానీ ఇంటుండవలసినోడు బయటున్నాడు. వాడెవడబ్బా అంటే పెద్దోడు కాలేదు. చిన్నోడు పెద్దోడయ్యాడు, పెద్దోడు చిన్నోడయ్యాడు. పేరుకు మాత్రమే పెద్ద. వద్దు. వాక్యము సెలవిస్తా ఉందిక్కడ. ఏంటి అనగా, ఈ కయ్యేరు పెద్దోడు. కానీ పెద్ద బుద్ధి లేదు. ఓర్చుకునే బుద్ధి లేదు. తట్టుకునే బుద్ధి లేదు. ప్రేమించే బుద్ధి లేదు. అసహనముతో ఉండే బుద్ధి లేదు. చేత పొంగింది. కత్తిలేసింది. తమ్ముణ్ణి నరికేసింది. ఏమయ్యాడ్రా వీడు అంటే దేశ దిమ్మరైపోయాడు. ఇప్పటికీ లాపత్త లేదు. ఇప్పటికీ కయీను ఎక్కడున్నాడు అంటే అడ్రస్ లేదు. నన్నెవరన్నా అడ్రస్ అడిగితే హైదరాబాదు తార్నాక దగ్గర లాలపేట్. ఇంకా బాగా తెలవాలంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌ని ఆనుకునే ఉంటా. పైనుంచి చూస్తే పైన కనబడతా, కింద నుంచి చూస్తే కింద కనబడతా. అట్ట చెప్తా. అది నా అడ్రస్. దేవుడు పిలిస్తే అడ్రస్ చెప్పాలా? దేవుడు పిలిస్తే అడ్రస్ పరలోకం అది. అట్ట చెప్పగలిగి ఉండాలా. మనోనికి కయ్యనికి లాపత్త లేదు, అడ్రస్ లేదు. అంచేత కయ్యనులో ఏం జరిగింది అంటే, ఈ పురుగుతో ఏ పొగరు అణిగింది అంటే, ప్రేమించలేని పొగరు, క్షమించలేనిది పొగరు అణిగిపోయింది. కనుక నేను నా పొగరు లేదు అనుకునే వ్యక్తి ప్రేమించాలి, క్షమించాలి. సోరతో మారిన తీరు మాట వినాలి, మాట ప్రకారము జీవించాలి. పురుగుతో మారిన పొగరు, కోపము, యాంగ్రీ, యాంగ్రీ. అక్కడ యాటిట్యూడ్స్ యాంగ్రీ. అది మారాలి అంటే ఏం చేయాలంటే ప్రేమించాలి, క్షమించాలి. కయీనులో ప్రేమ లేదు, క్షమ లేదు అంచేత దేశదిమ్మరయ్యాడు. ఇంకొక వ్యక్తి కనబడతాడు. ఎవరబ్బా అనగా ఆదికాండము 35వ అధ్యాయం 37వ అధ్యాయం నుంచి మొదలవుతాడు. 39 41వ అధ్యాయంకొచ్చేసరికి అందరిని శత్రువులను ప్రేమిస్తున్నాడు. ఎవరు ఆయన అంటే యోసేపు. యోసేపు ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఆడేమో దేశదిమ్మరయ్యాడు కయ్యను. ఈయనేమో దేశ ప్రధానయ్యాడు. ఆ! దేశదిమ్మరయ్యిండు ఎందుకు అంటే ప్రేమ లేదు చెప్పాలా, క్షమాపణ లేదు. దేశ ప్రధాని అయ్యాడు అంటే ప్రేమ ఉంది చెప్పు, క్షమాపణ ఉంది. విశ్వాసులమైన మన జీవితంలో ప్రేమ ఉండాలా, క్షమాపణ. ఏ ప్రేమరోయ్? ఇష్టమున్నోన్ని ప్రేమించే ప్రేమ కాదు, దేవుణ్ణి ప్రేమించే ప్రేమ. ఎదురైన అందంగా ఉంటే ప్రేమించే ప్రేమ కాదు. ఆ! దేవుణ్ణి ప్రేమించే ప్రేమ. అది నిష్కలంకమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ. పత్రికల్లో పౌలు రాస్తాడు, పవిత్రమైన ప్రేమతో ఒకరికి ఒకరు చెప్పాలా, ముద్దు పెట్టుకొనుడి అంటే నీ ముద్దేరా ముద్దు. పనికిమాలిన ముద్దులు బంద్ చేయాలా. వాక్యము సెలవిస్తా ఉంది. పురుగుతో మారిన పొగరు వగరు. రెండవది. మూడో మాట చెప్పేస్తా రైట్. మూడో మాట. 4వ అధ్యాయము
ఎనిమిదో వచనం. ఎనిమిదో వచనం ఏమైంది? పురుగు వచ్చేసింది, చెట్టును కొట్టేసింది, చెట్టు వాడిపోయింది. చెట్టు వాడిపోయినాక ఏం జరుగుతుంది చెప్పండి అక్కడ సీను? చెట్టు ఎండిపోయినాక ఏమైతుంది సీన్ చెప్పండి? ఆ! ఎన్ అది ఎండ. ఎండతో మారిన గుండె. గుండె. నీ గుండె మారాలంటే ఎండలో పెట్టాలి నిన్ను. ఇంట్లో పెట్టి ఫ్యాన్ ఎయ్యొద్దు. ఎండలో పెట్టాలంటే కడుపెండాలా? ఒళ్ళెండాలా? బయటుండాలా? బయటుండాలా. ఇంట్లో ఉండొద్దు. ఆ! ఊరికే కూర్చున్నోనికి ఉపాయాలెక్కువ. ఏం తినాలా? ఏం తాగాలా? ఏం తెచ్చుకోవాలా? ఎవరితోని పోవాలా? ఎవరికి టోపెయ్యాలా? ఎవరిని స్నేహం చెయ్యాలా? ఏ పూట ఎక్కడుండాలా? అదే బిజీగా పని చేసేటోనికి ఏ ఆలోచన ఉండదు. పని నుంచి ఇంటికి రాగానే కాళ్ళెక్కలు ముగ్గట్టుకుంటాడు, స్నానం చేసుకుంటాడు. "ఓమ్మా ఇంత పెట్టమ్మా" పెట్టేస్తాడు. ఆ ఉన్నదో లేదో తినేస్తాడు, పడుకుంటాడు. కూర బాగాలేదు అంటే వాడికి ఆకలి లేదు. పెట్టకెక్కువ. ఎట్టున్నా తింటాడు చూడు ఎవడోడు ఆకలున్నోడు. ఆ! వంటకు వంకలు పెడితే అదే బాగలేదు. పరిస్థితి బాగలేదన్నట్టు. వాక్యము సెలవిస్తా ఉందిక్కడ. ఎండతో మారిన గుండె, హృదయం, నోరు అటు ఇటు మారాలా, హంగ్రీ మారాలా, హాట్ మారాలా. అది హృదయము మారాలా, నోరు మారాలా. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నీ నోరు మారాలా, నోరు మారాలా. యోనా నోరు మారింది. నేను నేను ప్రకటన చెయ్య, నేను పాడా, నేను పోను అన్నోడేం చేశాడు? దినమంతా తిరిగి చెప్పాడు. దినమంతా తిరిగి నినివే పట్టణంలో సువార్త చెప్పాడు. వాక్యము సెలవిస్తా ఉంది. ఎండగొట్టింది, గుండె మండింది. ఓహో అని తిరగబడుతున్నాడు దేవుని మీద. నువ్వు దిగబడి నీకు జ్ఞానోదయం కలగడానికే ఒరేయ్ ఎండను రప్పించినా. మన జీవితాల్లో కొన్ని ఎండలొస్తాయి, రోగాలొస్తాయి, కరువులొస్తాయి, కోపాలొస్తాయి, నష్టం కలుగుతుంది. కొన్ని ఇబ్బందులు ఏర్పడుతవి. కొన్ని సిచ్యువేషన్స్ కొన్నిసార్లు మంచం మీద పడుకుంటాం. యోబు గ్రంథములో ఉంది. ఒకడు మంచం ఎక్కుట వలన వాని ఎముకల్లో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణము పొందును. రెఫరెన్స్ నేను చెప్పా, మీరు వెతుకోవాలా. బుక్ చెప్పాను కదా, మళ్ళీ చెప్ప బుక్ పేరు. అదే ఒకటిసారి అంతే. వెతుకొని SMS లో నాకు పెట్టండి. ఎవరు చెబితే వెతుకుంటారో చూస్తా. వాక్యము సెలవిస్తా ఉంది. ఒకని ఎముకల్లో ఎడతెగని నొప్పులు, ఒకడు మంచం ఎక్కుట వలన వాడు శిక్షను, ట్రైనింగ్. దాని ట్రైనింగ్ ఏమంటారు? అది ఒక పీరియడ్ ఏమంటారు చూడది. ఐటీ అయిన తర్వాత తీసేదాన్ని ఏమంటారు? వొకేషన్ పీరియడ్, ప్రొఫెషన్ పీరియడ్ ఏమన్నానండి ఇక. అది జరగాల. ఆ పీరియడ్‌లోనికి మనం వెళ్ళాల. మనోడు అరుస్తున్నాడు దేవుని మీద. ఎండ రాగానే. అప్పుడు ఏం జరగాలి అనంటే నోరు మారాలా, హృదయం మారాలంటే వాక్యముతో నింపబడాలా, వాక్యముతో పెంచబడాలా. ఒకటి మాట వినాలా, మాట ప్రకారము జీవించాలా. రెండవది ప్రేమించాలా, క్షమించాలా. మూడవది వాక్యముతో నింపబడాల హృదయం, వాక్యముతో హృదయం పెంచబడాలా, నింపబడాలా, పెంపబడాలా. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే 2 వచనాలు చెప్పేసి నేను ముగించేస్తాను. వాక్యము లేదు, వాక్యముతో నింపబడలేదు ఒకడు. ఇద్దరు ఒకనికే పుట్టారు. ఇద్దరికి ఒకరికి పుట్టాడు. పురుషుడొకడు, తల్లులిద్దరు. క్లూ చెప్పా. ఆదికాండములో. ఎవరు? మన ముత్తాత. ఇంకా చెప్పాలా? వెరీ గుడ్. ఇష్మాయేల్ మంచి బిడ్డ. వెరీ గుడ్. గుడ్. ఇష్మాయేలు. ఇష్మాయేలు బయటపోయాడు. ఇస్సాకు ఇంటోడయ్యాడు. ఏంటి తేడా? ఒకనికే పుట్టారు. ఒకింట్లోనే పుట్టారు. ఒకే రక్తానికి పుట్టారు. ఒకే గోత్రంలో పుట్టారు. జరిగిన మిస్టేక్ ఏంటంటే ఇష్మాయేలును కన్న తల్లి వాడికి వాక్యము నేర్పలే. వాక్యంలో పెంచలే తల్లి. ఈ ఉదయం ఇస్సాకును కన్న తల్లి వాక్యముతో పెంచింది, వాక్యాన్ని నేర్పించింది. 12 ఏండ్ల వరకు బిడ్డ, కొడుకు తల్లి కొంగు పట్టుకొని తిరుగుతాడు. ఎందుకే అంటే నువ్వు నేర్పించడానికి. ఆ వయసులో నీ పిల్లలను లెక్క చేయకపోతే ఆ పిల్లలను నాశనం చేస్తున్నావు నువ్వే. ఈరోజు పిల్లలు పాడు కావడానికి కారణం సంఘం కాదు, సొసైటీ కాదు, పాస్టర్ కాదు. ఎవడాడు చెప్పాలా? తల్లి, తండ్రి. ఒక గొప్ప బాధ్యత దేవుడు నీకు ఇస్తే లెక్క చేయలే.
సంపాదన సంపాదన, ఉద్యోగం ఉద్యోగం, డబ్బులు డబ్బులు, ఉరికి ఉరికి సంపాదించావు. ఇంట్లోనోడు ఇంటికి శుచి పెట్టాడు. వాక్యము సెలవిస్తా ఉంది. ఇష్మాయేలు ఇష్మాయేలు వాక్యముతో పెంచబడలే. ఇష్మాయేలు జీవితం అంతా కరువును ఎదుర్కొన్నాడు. ఇస్సాకు జీవితం అంతా ఆశీర్వాదం ఎన్నుకున్నాడు. ఒక 2 రిఫరెన్స్ ఇచ్చి ముగించేస్తా. చాయబెట్టుడు పోయాడు కిందికి. రైట్. ఆదికాండము 21వ అధ్యాయం తీయండి. 8 నుంచి 12 వరకు చదివితే ఇష్మాయేలు మాట వినలే, మాట ప్రకారము జీవించబడలే, ప్రేమించబడలే, క్షమించబడలే. నిజానికి ఇస్సాకు పుట్టిండని ఫంక్షన్ చేస్తూ ఉంటే మనోడికి కోపం వచ్చిందంట. అరే అయ్య ఫంక్షన్ చేస్తే నీకెందుకు కోపం వచ్చిందిరా? ఆ ఒక్క బర్త్డే ఎట్ట చేసినావు, నా బర్త్డే చేయాలి. అరే వాడి బర్త్డే చేసి నీ బర్త్డే చేసిన మళ్ళీ అందరి బర్త్డే అన్నిసార్లు కుదరదు కదా. పోయిన వారము గుర్తు చేసింది క్యూటీ, మొన్న గుర్తు చేసింది, నిన్న కూడా గుర్తు చేసింది. డాడీ ఇక నా బర్త్డే దగ్గరికి వచ్చేసింది. 17 రోజులే ఉంది, 18 రోజులే నోరు మూయి డాడీ, నా బర్త్డే మూయి నోరు మూయి. అయిపోయింది, బర్త్డే చేసే దినాలు అయిపోయినాయి. అంతే. బర్త్డేలని ఇక 5 సంవత్సరాల లోపల వరకు కేక్ వచ్చి హ్యాపీ బర్త్డే టు పాడదాం అంతే. ఇక అయిపోయిన తర్వాత రాదు కదా. ఆ బర్త్డే గడిపించి 1000 2000 ఆ పక్కన వేసేస్తే నీ పెళ్ళికి పనికొస్తాయి బిడ్డ. పట్టుచీర వస్తుంది, పట్టుచీర వస్తుంది. ఇప్పటి నుంచి ఆ పెళ్ళయ్యేదాకా సంవత్సరానికి ఒక 1000 పక్కన వేస్తే పట్టుచీర రాదా? అత్తలు కొనుక్కొస్తారు, నాకేం కరువాటు. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. ఇష్మాయేలు ఇస్సాకు ఇద్దరు కనబడుతున్నారు అక్కడ. ఇష్మాయేలు ఇస్సాకులు. ఇస్సాకు బర్త్డే చేస్తే ఇష్మాయేలు కోపం వచ్చిందంట. ఎగిరి పడి హేళన చేశాడంట. హేళన చేసి, ఎందుకు హేళన చేస్తారు, ఎందుకు ఎక్కిరిస్తారు, ఎందుకు ఇన్సల్ట్ చేస్తారంటే వాళ్ళ వాక్యం లేదు, వాక్యం తెలియదు వాడికి. వాక్యం తెలియదు, వాక్యం లేదు కనుక ఎక్కిరిస్తాడు, హేళన చేస్తాడు, ఇన్సల్ట్ చేస్తాడు. ఇన్సల్ట్ చేసిండి గనుక వెళ్ళగొట్టబడ్డాడు ఇష్మాయేలు. కరువుకు నీరు లేక ఏడుస్తున్నాడు. అది మీరు అక్కడ ఇంటికి వెళ్ళక చదవండి. అదే ఇస్సాకు వాక్యముతో పెంచబడ్డాడు, వాక్యములో ఉంచబడ్డాడు గనక 26వ అధ్యాయం 12వ వచనానికి వచ్చేసరికి ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి నూరంతల ఫలము పొందెను. వాడు నూరంతల కరువు, వానికి నూరంతల ఫలము చెప్పాలా. వీనికి ఎక్కడున్నావు నువ్వు, ఏమున్నావు? అంచేత ఎండతో మారిన గుండె. సృష్టి 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 చెప్పంగా మనుషులు చెప్పలేరు ఇక్కడ బోధ యోనకు. లాస్ట్ వీక్ ప్రసంగం, ఈ వీక్ ప్రసంగం కూడా అంతే. సృష్టి నేర్పించింది, సముద్రం నేర్పించింది, ప్రళయం నేర్పించింది కదా. ప్రళయం నేర్పించింది, ఫిష్ చేప నేర్పించేసింది, మనిషి నేర్పించలే. ఇక్కడ సోర చెట్టు నేర్పించింది, సోర తీగ, పనికిరాని సోర తీగ, పురుగు, ఎండ, ఇదంత క్రియేషన్. ఇవి మనోనికి లెసన్ నేర్పించి జీవితాన్నే మార్చేసింది. లంపకాయలు ఇచ్చుకొని, చెంపల మీద లంపకాయలు ఇచ్చుకొని పోయింది. ప్రభూ జీవితంలో మళ్ళీ ఎప్పుడు ఇట్లా చెయ్యా, నీ బిడ్డగా నేను బ్రతుకుతా అన్నాడు యోనాను తిరిగి తన పట్టణానికి పంపించాడు. ఏది యోనా పట్టణం అంటే గత్ఫెహర్. అది పాత నిబంధన గ్రంథంలో ఉంటది, వెతకండి, రెఫరెన్స్ ఇవ్వండి, గిఫ్ట్ ఇస్తా. యోనా ఊరు లాస్ట్ వీక్ చెప్దాం అనుకున్నా, ఈ వీక్ చెప్దాం అనుకున్నా, చెప్పండి మంచిది అయ్యింది. మీకు అది క్వశ్చన్. నా ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నా. వాక్యము సెలవిస్తా ఉంది. సోరతో మారిన తీరు, పురుగుతో మారిన పొగరు, ఎండతో మారిన గుండె. ఈ ఉదయం సృష్టి నేర్పించక ముందే వాక్యము వినిపించబడుతున్నప్పుడే మన తీరు మార్చుకుందాం, మన జీవిత విధానం మార్చుకుందాం, మన నైజము మార్చుకుందాం, మన ఆచారాలు మార్చుకుందాం, అలవాట్లు మార్చుకుందాం, సహవాసాన్ని మార్చుకుందాం. దేవుని పాదముల చెంత నేర్చుకొని ఓర్పు కలిగిన వారమైతే యోనాకిచ్చిన ఆధిక్యత తిరిగి దేవుడు మనందరికి ఇస్తాడు. ఉన్నతమైన స్థితిని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. పోయిన వారము భక్తిహీనత, ఇక్కడ భక్తుని బలహీనత. భక్తిహీనతలో ఉన్నావా, బలహీనతలో ఉన్నావా, నో ప్రాబ్లం. ఈ దినం దేవుని పాదాల చెంతకు రా, దేవుని సహాయాన్ని కోరుకో, దేవుడు తగిన సహాయాన్ని ఇస్తాడు. భక్తిలో బలవంతునివై బ్రతుకు, భక్తి కలిగిన వాడవై జీవించు, అప్పుడే నీకు ముక్తి అని వాక్యము సెలవిస్తా ఉంది. అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్. తలలు వంచుదాము, ప్రార్థన చేద్దాము. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకుందాము. యోనా జీవితము చాలా శ్రేష్టమైనది, యోనా బ్రతుకు చాలా శ్రేష్టమైనది.
యోనానే చాలా శ్రేష్టమైన వాడు, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, దేవుని శిష్యుడు, నమ్మకమైన వాడు, విశ్వాసి. విశ్వాసి. ఆయన పని చేయగలడు గనుకనే దేవుడు ఆయనకు పనప్పగించాడు. నీకు కూడా అంతే. నువ్వు పని చేయగలవు గనుకనే నీకు పనప్పగించాడు. నువ్వు చేయలేదని కాదు, చేయగలవు. చేయగలవు. అందుకే నీకు పనినిచ్చాడు. ఆ పనిలో నీవెంత నమ్మకంగా ఉన్నావు. యోనా వలె జారిపోతున్నావా? పారిపోతున్నావా? తప్పించుకుంటున్నావా? చాలా సార్లు చాలా మంది ప్రార్థనలకు రావట్లే, తప్పిస్తున్నారు. మధ్యాహ్నం ఉపవాస ప్రార్థన, ఒక గంట ప్రార్థనకి ఇంటికి రావట్లే. సంఘ ప్రార్థనకు రావట్లేదు గానీ, ఇతరుల ప్రార్థనలకు ఎగేసిపోతున్నావు నువ్వు. నేను చూసా నిన్ను చాలా సార్లు. ఆ! తప్పైతదది. పొరపాటు. ఇల్లు ముందు, తర్వాత బయట. ముందు నీ సొంతది, తర్వాత బయట. ముందు నీ నోరు కడుక్కో, బయట నోరు కడగడానికి ముందు. ఆ! వాక్యము సెలవిస్తా ఉంది. చాలా మంది ఇక్కడ కూర్చున్న చాలా మంది బయట ప్రార్థనలకు ఎగేసి ఉరుకుతున్నారు. సొంత ప్రార్థనలకు రావట్లే. తప్పా ఒప్పా అది నీకే తెలుసు. వాక్యం సెలవిస్తా ఉంది. యోనాకు దేవుడు పని చెప్పాడు. ఈ పని మానేసి ఇంకో పని కురుకుతున్నాడు. నినివేకు బోరా నానా యోనా అంటే తర్షీసుకు పోతాడంట. ఎత్తేసాడు. 3 రోజులు ఉపవాసం పెట్టాడు. సముద్ర దిగంతంలో పెట్టాడు. దేవుడు కనికరించాడు గనక బ్రతికాడు. దేవుడు వంకర చూస్తే చచ్చి ఆమె సముద్ర దిగంతంలోనికి వెళ్ళేవాడు. యోనాను బ్రతికించడానికి సముద్రము, ప్రళయము, చేప, సోర చెట్టు, పురుగు, ఎండ, ఇంత క్రియేషన్ పనిచేసింది. నీవు జీవించడానికి దేవుడు విశ్వమును కలగజేశాడు. ఇవన్నీ నీకు అనుకూలంగా ఉన్నవి. ఇవన్నీ నీకు అనుకూలంగా ఉండగానే నీవు దేవునికి అనుకూలంగా జీవించు. నీ సొంత ఇష్టము వద్దు బిడ్డా. నీ సొంత ఆలోచన వద్దు. నీ సొంత కోరికలు వద్దు. నీ సొంత ఇష్టము ప్రకారము జీవించకు. దేవుడు మెచ్చినది జీవించు. దేవుడు అడిగిన ప్రకారము బ్రతుకు. దేవుడు కోరుకున్న జీవితం నువ్వు అలవర్చుకొని జీవించు. అది నీకు క్షేమము. అది నీకు దీవెన. అది నీకు ఆశీర్వాదం. మాట వినలేదు, పతనమయ్యాడు. మాట విన్నాడు, దావీదు రాజయ్యాడు. ప్రేమించలేదు, క్షమించలేదు, కయ్యను వెలివేయబడ్డాడు, దేశదిమ్మరయ్యాడు. ప్రేమించాడు, క్షమించాడు, దేశ ప్రధాని అయ్యాడు. ఇస్మాయేలు వాక్యము లేదు, వాక్యములో పెంచబడలేదు, అంతా కరువే. ఇస్సాకు వాక్యం విన్నాడు, వాక్యములో పెంచబడ్డాడు, అంతా సమృద్ధే. నీ జీవితంలో ఏది కావాలి? ఆశీర్వాదములు, శాపములు, మరణములు, జీవములు దేవుడు 4 నీ యొద్ద ఉంచాడు. ఏది కావాలి? ఆశీర్వాదము కావాలా? శాపము కావాలా? మరణము కావాలా? జీవము కావాలా? అన్ని నీ ఎదుట ఉంచబడి ఉన్నవి. నీవు డిసైడ్ చేసుకో. యూ కెన్ డిసైడ్. నేను కాదు తీర్మానము చేసేది. ఈ లోకము శాశ్వతము కాదు. ఏదో ఒకరోజు మనము చనిపోతాం. లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళనై ఉన్నాం. ఈ బ్రతుకు శాశ్వతము కాదు. ఈ లైఫ్ శాశ్వతము కాదు. ఈ ఎంజాయ్మెంట్ శాశ్వతము కాదు. సినిమా చూస్తాడు, 2 గంటలు ఎంజాయ్ చేస్తాడు. సారా తాగుతాడు, 4 గంటలు ఎంజాయ్ చేస్తాడు. కానీ జీవితంలో ఆ ఎంజాయ్ శాశ్వతకం ఉండేది కాదు. యవనస్తుడు యవనస్తురాలతో ఎంజాయ్ చేస్తాడు. యవనస్తురాలు యవనస్తునితో ఎంజాయ్ చేస్తది. ఎంతకాలం? కొంతకాలమే. అసలైన ఎంజాయ్మెంటు పరలోకంలో ఉండబోతుంది. దాని కొరకై ఈ లోకమును, లోకాశలను నీవు విడిచిపెట్టాలి. లోకమును, దానిని ప్రేమించే వారి ఎదుట దేవుని ప్రేమ ఉండదు. లోకమును, దాని ఆశలను విసర్జించిన వారిలో దేవుడుంటాడు. దేవుడు నిరంతరుడు, శాశ్వతుడు, ఎల్లకాలం ఉండేవాడు. తీర్మానము చేసుకో. తిరిగి నీ జీవితంలో రేపటి రోజు రాకపోవచ్చు. ఇలాంటి అవకాశం ఉండకపోవచ్చు. యోనాకు మాత్రం తిరిగి ఛాయిస్ ఇవ్వబడింది. మనకు ఛాయిస్ ఉండదేమో, ఛాన్స్ ఉండదేమో, టైం ఉండదేమో, అవకాశం ఉండదేమో. తీర్మానం చేసుకో. సీరియస్‌గా థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు. యోనా భక్తుడు, శ్రేష్ఠుడు, ప్రార్థనాపరుడు. ఆయన జీవితమును మా ముందుంచారు. ఘాటైన మాటలతో మీరు మమ్మకు హెచ్చరికలు చేశారు. మాటలు విన్న మా ప్రియులందరి కొరకై ప్రార్థిస్తున్నాము నైనా. ఏ సాకు చెప్పక, ఏ వంక చెప్పక, ఏ కారణము చెప్పక, మీ మాటను విని, మాట ప్రకారము జీవించి, మీ మహిమ కొరకు బ్రతికే వారముగా, పని కలిగిన వారముగా ఉండే కృపను అనుగ్రహించుమని మీ కృపా బాహుల్యాలకు మా సమస్తాన్ని అప్పగిస్తూ, బిడ్డలందరూ తిరిగి వెళుతూ ఉండగా క్షేమమును ప్రసాదించుమని
అనారోగ్యంగా ఉన్న బిడ్డలను దయతో ముట్టి స్వస్థతను చేకూర్చమని, మీ కార్యాలలో బిడ్డలందరూ సంతోషించుట కొరకు మీ కృపణుంచమని, స్తుతి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృప కలిగిన స్థాలకు మిమ్మల్ని బిడ్డలందరిని అప్పగించుకుంటూ తీర్మానము చేసుకున్న బిడ్డలను బట్టి స్తుతిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి చేరిన మీ అందరికీ ప్రభు పక్షాన శుభములు తెలియచేస్తున్నాం. దేవుడు తగిన సమాధానమును మనందరికి అనుగ్రహించును గాక.